రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్లు ఉన్నాయి. పొద్దుగాల నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొడుతుండగా సాయంత్రం ఒక్కసారిగా వెదర్ కూల్ గా మారుతోంది. ఈదురు గాలులతో వర్షాలు పడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 43 డిగ్రీల సెల్సియస్, మరోవైపు సూర్యాపేట, నిజామాబాద్, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో 42 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు రికార్డయ్యాయి. ములుగు, సిరిసిల్ల, భూపాలపల్లి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో 41 కంటే పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వెదర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? కాబట్టి మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ మధ్య కాలంలో ఎండ తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. మనకు ఏవైతే ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, చక్ర ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు, ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో బలహీనపడ్డాయి. దాంతో పాటు మనకు ఉత్తర భారతదేశం నుంచి అయితే గాలులు వీస్తా ఉన్నాయి. దీంతో మనకైతే ఎండ తీవ్రత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అత్యధికంగా కనిపిస్తా ఉంది. సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతా ఉంది. అదే విధంగా గత 3-4 రోజుల నుంచి అయితే మనకు ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇక నిన్న మొన్న చూస్తున్నట్టయితే అది దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా దాదాపు సాధారణ కంటే అంటే ఉండే ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2-3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపు అదే విధంగా మనకు నిన్న కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ అంటే ఉత్తర తెలంగాణ, దాంతో పాటు మధ్య తెలంగాణలో మనకైతే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు మనకు 41 నుంచి 43 మధ్య మనకు మన జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే మనకి ఇటు వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అయితే మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు వేగవంతమైన వాతావరణం ఆలోచించాల్సిన ఉన్నాయి. అత్యంత ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతలు కూడా చూసుకుంటున్నారు. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్, నల్గొండ ప్రాంతాల్లో అయితే దాదాపు మనకు 43 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మనకు కొమరంభీంలో అయితే 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ లో కూడా మనకు ఆదిలాబాద్ లో కూడా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు నిర్మల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్, సూర్యాపేటలో మనకు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, దాంతో పాటు జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, హన్మకొండ ప్రాంతాల్లో కూడా మనకు 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ లో కూడా చూసుకోవచ్చు. మనకు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు 38 నుంచి 40 డిగ్రీల మధ్య కూడా మనకు ఉష్ణోగ్రతలు సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. శ్రవంతి, మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 11 గంటల నుంచి 3 గంటల మధ్య ఇంటికి రావద్దని చెప్పిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అవసరం ఉంటే తప్ప ఆ టైంలో బయటికి రావద్దనేసి ఇటు వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎక్కువగా వాటర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ కావచ్చు, వాటర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే 11 నుంచి 3 మధ్య బయటికి వస్తారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇక వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాము. ఇక వచ్చే 3-4 రోజులు కూడా మనకు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ మధ్య జిల్లాల్లో ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు పలు జిల్లాలకి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్ తో పాటు పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వచ్చే 4 రోజుల పాటు కూడా మనకు జిల్లాల వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగబోతా ఉన్నాయి. ఏవైతే ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారో ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, దక్షిణ జిల్లాలు కావచ్చు, దాంతో పాటు పలు మధ్య జిల్లాలకు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇక 11 గంటల నుంచి అయితే 3 గంటల మధ్య అయితే అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు దట్టంగా చూసుకున్నట్టయితే బాగా బగ్గుమంటున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు నిన్న కూడా అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుతలతో కూడిన వర్షం నమోదైంది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఇదే వెదర్ అయితే మనకు కంటిన్యూ అయింది. ఉదయం అంతా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ సాయంత్రం అవడంతోనే
వాతావరణం మారుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మనకు అధిక టెంపరేచర్స్ నమోదవుతున్న సిచ్యువేషన్స్ లో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి మనకి ఏర్పాటు అవుతా ఉన్నాయి. దీని వల్ల అయితే మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో పాటు అక్కడక్కడ చిరుజలతో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి. కాకపోతే బాణుడు అయితే వచ్చే 3 రోజులు అయితే తన ప్రతాపం చూపనున్నాడని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 42 నుంచి 44 మధ్య ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి. రైట్ కల్పన, థ్యాంక్ యూ.